nature facts. Please subscribe our channel to get more updates. So now we are discussing about the current affairs of April month. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో పాస్పోర్ట్ కార్యాలయాన్ని ప్రారంభించారు? ఏ ఏలూరు, బి భీమవరం, సి కడప, 4 తిరుపతి. So just view the answer. Answer is 3 కడప. ఆంధ్రప్రదేశ్లో 4th జనరేషన్ టెక్నాలజీ పార్క్ ఏర్పాటుకు ఏ దేశంతో అవగాహన ఒప్పందం జరిగింది? ఆంధ్రప్రదేశ్లో 4th జనరేషన్ టెక్నాలజీ పార్క్ ఏర్పాటుకు ఏ దేశంతో అవగాహన ఒప్పందం జరిగింది? ఏ సింగపూర్, బి మలేషియా, సి తైవాన్, డి జపాన్. ఆన్సర్ ఇస్ 2 వివరణ. ఏపీలో 4th జనరేషన్ టెక్నాలజీ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం మలేషియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తొలి విడతలో 400 కోట్ల పెట్టుబడులతో బియ్యం, జొన్న, చెరుకు వ్యర్థాలతో బయోడిగ్రేడబుల్ వస్తువుల తయారీ యూనిట్ను ఈ పార్కులో ఏర్పాటు చేయనున్నారు. నౌ థర్డ్ క్వశ్చన్. దేశంలో తొలి డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసిన హైకోర్టు ఏది? ఆప్షన్స్: ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి హైకోర్ట్, బాంబే హైకోర్ట్, గాంధీనగర్ హైకోర్ట్, ఢిల్లీ హైకోర్ట్. సో ఆన్సర్ ఈస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి హైకోర్ట్. హైదరాబాద్ హైకోర్టు దేశంలోని తొలి డిజిటల్ లైబ్రరీ వెబ్సైట్ను ప్రారంభించింది. సుప్రీంకోర్టు, హైకోర్టు వెలువరించిన తీర్పులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలను ఇందులో పొందుపరుస్తారు. ఇటీవలి కాలంలో తెలంగాణలో ప్రాంతీయ పాస్పోర్ట్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? కరీంనగర్, బి హన్మకొండ, సి నిజామాబాద్, డి సిద్దిపేట. ఆన్సర్ ఈస్ హన్మకొండ. విదేశాంగ మంత్రిత్వ శాఖ, పోస్టల్ శాఖ సంయుక్తంగా హన్మకొండ హెడ్ పోస్ట్ ఆఫీసులో ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రతిష్టాత్మక ఇండియన్ ఐడల్ సీజన్ 9 విజేత ఎవరు? ఏ ఖుదాబక్షి, బి ఎల్వి రేవంత్, సి మికా సింగ్, డి అంకిత్ తివారీ. ఆన్సర్ ఈస్ ఎల్వి రేవంత్. తెలుగు నేపథ్య గాయకుడు ఎల్వి రేవంత్ ఇండియన్ ఐడల్ సీజన్ 9 ఫైనల్లో ఖుదాబక్షిని ఓడించి టైటిల్ విజేతగా నిలిచాడు. ట్రోఫీతో పాటు 25 లక్షల నగదు బహుమతి అందుకున్నాడు. ఇండియన్ ఐడల్ సీజన్ 5 టైటిల్ను శ్రీరామచంద్ర గెలుచుకున్నాడు. చెదిరిన శ్వేత సౌధ స్వప్నం హిల్లరీ క్లింటన్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్స్ ఆర్ అప్పారావు, రాజా రవీష్, అలేఖ్య సుబ్బారావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఆన్సర్ ఈస్ 4 యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం అమెరికాలోని డెట్రాయిట్లో జరిగింది. నాటోలో 29వ సభ్యదేశంగా చేరినది? ఆప్షన్స్ ఆర్ సిరియా, ఉత్తర కొరియా, మాంటెనిగ్రో, వియత్నాం. యువర్ ఆన్సర్ ఈస్ 3 మాంటెనిగ్రో. నాటోలో 29వ సభ్యదేశంగా చేరినది మాంటెనిగ్రో. ప్రపంచ ఆహార పథకం WFP-నకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ప్రపంచ ఆహార పథకం WFP-నకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్ ఆర్ డేవిడ్ బేస్లై, గై రైడర్, క్రిస్టినా లగార్డే, కిటాక్ లీమ్. ఆన్సర్ ఈస్ 1. సౌత్ కరోలినా మాజీ గవర్నర్ డేవిడ్ బెస్లాయిన్ ప్రపంచంలో ఆహార పథకానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఐక్యరాజ్య సమితి నియమించింది. WAFP పథకాన్ని 1961లో ఐక్యరాజ్య సమితి ప్రారంభించింది.
డేవిడ్ బెస్లాయ్ ప్రపంచ ఆహార పథకం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులంటే డేవిడ్ బెస్లై. ఇతను సౌత్ కరోలినా మాజీ గవర్నర్. WFP పథకాన్ని 1961లో ఐక్యరాజ్య సమితి ప్రారంభించింది. ఇటీవల ఏ నాణేలను చట్టబద్ధ ద్రవ్యం కాదని ప్రకటించింది. ఇటీవల RBI ఏ నాణేలను చట్టబద్ధ ద్రవ్యం కాదని ప్రకటించింది. ఆన్సర్ ఈజ్ బిట్కాయిన్. ఆప్షన్స్ ఆర్ 10 rupees coin, Bitcoin, dollar and 5 rupees coin. Bitcoin is not RBI ఏ నాణ్యాలను చట్టబద్ధ ద్రవ్యం కాదని ప్రకటించిందంటే బిట్కాయిన్స్ ఆర్ ప్రస్తుతం ఒక బిట్కాయిన్ విలువ 1,49,593 రూపాయలు. ప్రైవేటు వ్యక్తులు బిట్కాయిన్ను ఎలక్ట్రానిక్ మాధ్యమంలో విడుదల చేశారు. దీనివల్ల అనేక సమస్యలు ఉండటంతో వీటిని చట్టబద్ధత లేని ద్రవ్యంగా RBI ప్రకటించింది. భారత్ భూటాన్ నుంచి ఎంత విద్యుత్ దిగుమతి చేసుకుంటుంది? ఆప్షన్స్ ఆర్ 5,185 million units, B 5,285 million units, C 5,585 million units, D 5,785 million units. Your answer is 3. Answer is 3. 5,585 million units. వివరణ: భూటాన్ నుంచి 5,585 మిలియన్ యూనిట్ల విద్యుత్తును కొనుగోలు చేస్తున్న భారత్, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు 5,789 మిలియన్ యూనిట్ల విద్యుత్తును సరఫరా చేస్తుంది. ఇంటిగ్రేటెడ్ ఆటోమేటిక్ ఏవియేషన్ మెటరాలజీ సిస్టమ్స్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇంటిగ్రేటెడ్ ఆటోమేటిక్ ఏవియేషన్ మెటరాలజికల్ సిస్టమ్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? యువర్ ఆప్షన్స్ ఆర్ అరక్కోణం, B NDR, C పులికాట్, D గజ్వేల్. ఆన్సర్ ఈస్ 1. తమిళనాడులోని అరక్కోణం రాజోలి ఎయిర్ స్టేషన్లో తమిళనాడులోని అరక్కోలం, ఆప్షన్ ఈజ్ 1, అరక్కోలంలో ఏర్పాటు చేశారు. అరక్కోలం రాజోలి ఎయిర్ స్టేషన్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వైమానిక భద్రత కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ నిరంతరం వాతావరణ మార్పులను గమనిస్తుంది. వియత్నాం అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విజేత ఎవరు? వియత్నాం అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విజేత ఎవరు? ఆప్షన్స్ ఆర్ హువాంగ్ చాన్వెన్హా, హ్యూన్యే చుమై హుంకాంగ్, ఆప్షన్ సి త్రావుత్ పుత్పింగ్ నంత్కరణ్ యాడ్ఫిసాంగ్, ఆప్షన్ డి చిరాగ్ శెట్టి అండ్ సాత్విక్ సాయిరాజ్. ఆన్సర్ ఈస్ 4, చిరాగ్ శెట్టి అండ్ సాత్విక్ సాయిరాజ్. వియత్నాం అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విజేత చిరాగ్ శెట్టి అండ్ సాత్విక్ సాయిరాజ్. ఈ టోర్నీ ఫైనల్లో త్రావుత్ పోత్ సింగ్, నంత్కరణ్ యాడ్డే ఫిసాంగ్ జంటలను ఓడించి చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ల ద్వయం టైటిల్ను గెలుచుకుంది. ప్రతిష్టాత్మక ఇండియా ప్రైడ్ పురస్కారానికి ఎంపికైన సంస్థ? ఆప్షన్స్ ఆర్ ONGC, BEL, BEL, ఆప్షన్ సి యాంటీ MTNL, ఆప్షన్ డి AAI. ఆన్సర్ ఈజ్ 4, AAI. ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రైడ్ 2016-17 పురస్కారానికి ఎంపికైన సంస్థ AAI. దైనిక్ భాస్కర్ ప్రదానం చేసే ఇండియా ప్రైడ్ పురస్కారాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి విభాగంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా
ఏఏఐకి అవార్డుకు ఎంపికైంది. విద్యుత్ రంగంలో ఉత్తమ ప్రదర్శనకు గాను ఎన్టీపీసీ ఇండియా ఫ్రైట్ పురస్కారాన్ని గెలుచుకుంది. అంతరిక్షంలో ఎక్కువ సమయం నడిచిన మహిళగా ఇటీవల రికార్డు సృష్టించిన వ్యోమగామి ఎవరు? సునీత విలియమ్స్, పెగ్గీ విట్సన్, సాల్లీ రైడ్, స్వెత్లానా సవిత్స్కియా. ఆన్సర్ సార్ అమెరికాకు చెందిన వ్యోమగామి పెగ్గీ విట్సన్. అంతరిక్షంలో ఇప్పటి వరకు 8 సార్లు నడిచిన సునీత విలియమ్స్ 7 సార్లు రికార్డును అధిగమించారు. తాజాగా 6.5 గంటల పాటు అంతరిక్షంలో నడిచి అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ అధికరించడంలో ఆమె మొత్తం 53 గంటల 22 నిమిషాలు నడిచినట్లయింది. ప్రపంచంలో తొలిసారిగా ఖనిజ లోహ గనులపై నిషేధం విధించిన దేశం? ఆప్షన్స్ ఆర్ కెనడా, దక్షిణాఫ్రికా, చిలీ, ఎల్ సాల్వడార్. ప్రపంచంలో తొలిసారిగా ఖనిజ లోహ గనులపై నిషేధించిన దేశం ఏంటంటే ఆప్షన్ 4 ఎల్ సాల్వడార్. ఆసియా హాకీ ఫెడరేషన్ నుంచి బెస్ట్ ప్లేయర్ 2016 పురస్కారానికి ఎంపికైంది ఎవరు? ఆప్షన్స్ ఆర్ ఎస్వి సునీల్, బి హర్మన్ ప్రీత్ సింగ్, సి విఆర్ రఘునాథ్, డి పిటి రావ్. యువర్ ఆన్సర్ ఈస్ సునీల్, భారత్ హాకీ జట్టు సభ్యుడు. ఎస్వి సునీల్ భారత్ హాకీ జట్టు సభ్యుడు. ఆసియన్ ప్రామిసింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2016 పురస్కారానికి హర్మన్ ప్రీత్ సింగ్ ఎంపికయ్యాడు. ఆసియా హాకీ బెస్ట్ ప్లేయర్ 2006 పురస్కారానికి ఎంపికైన ఎవరంటే ఆప్షన్ 1 ఎవరు? ఎస్వి సునీల్. ఎస్వి సునీల్ భారత్ హాకీ జట్టు సభ్యుడు. ఆసియన్ ప్రామిసింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2016 పురస్కారానికి ఫెడరేషన్ బెస్ట్ ప్లేయర్స్ ఎస్వి సునీల్. బట్ ఇక్కడేంటి ఆసియన్ ప్రామిసింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2006 పురస్కారానికి అవార్డు అయింది మాత్రం హర్మన్ ప్రీత్ సింగ్. బ్రిక్స్ బిజినెస్ ఆఫ్ దక్షిణాఫ్రికాకు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? బ్రిక్స్ బిజినెస్ ఆఫ్ దక్షిణాఫ్రికాకు చైర్మన్గా ఆప్షన్స్ ఆర్ రజనీష్ గుప్తా, రాజేంద్ర కౌర్, డాక్టర్ ఇక్బాల్ సుర్వే, డాక్టర్ రామచంద్ర. ఆన్సర్ 3 డాక్టర్ ఇక్బాల్ సుర్వే. బ్రిక్స్ బిజినెస్ ఆఫ్ దక్షిణాఫ్రికాకు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే డాక్టర్ ఇక్బాల్ సుర్వే. భారత సంతతికి చెందిన దక్షిణాఫ్రికా పౌరుడు డాక్టర్ ఇక్బాల్ సుర్వే బ్రిక్స్ బిజినెస్ ఆఫ్ దక్షిణాఫ్రికాకు చైర్మన్గా నియమితులయ్యారు. యూఫ్రటీస్ షీల్డ్ పేరుతో ఇటీవల ఏ దేశం మిలిటరీ ఆపరేషన్ నిర్వహించింది? యూఫ్రటీస్ షీల్డ్ పేరుతో ఇటీవల ఏ దేశం మిలిటరీ ఆపరేషన్ నిర్వహించింది? ఆప్షన్స్ ఆర్ ఇరాక్, టర్కీ, ఇరాన్, సిరియా. యువర్ ఆన్సర్ ఈస్ 2 టర్కీ. ఉత్తరాసియా సరిహద్దుల్లో యూఫ్రటీస్ షీల్డ్ పేరుతో టర్కీ మిలిటరీ ఆపరేషన్ను 7 నెలల పాటు నిర్వహించింది. దీని ముఖ్య ఉద్దేశం టర్కీ సిరియా సరిహద్దు వెంట భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయడంతో పాటు ఐసిస్ తీవ్రవాదులను ఏరివేస్తూ సిరియా వాసులను వారి సొంత దేశానికి పంపడం. దేశంలో తొలిసారి అధికారిక మస్కట్ను విడుదల చేసిన టైగర్ రిజర్వ్ ఏది? దేశంలో తొలిసారి అధికారిక మస్కట్ను రిలీజ్ చేసిన టైగర్ రిజర్వ్ ఏది? ఆప్షన్స్ ఆర్ సోనాబేడా టైగర్ రిజర్వ్, రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్, రత్నపాని టైగర్ రిజర్వ్, కన్హా టైగర్ రిజర్వ్. ఆన్సర్ ఈస్ కన్హా టైగర్ రిజర్వ్. సమాధానం వివరణ. మధ్యప్రదేశ్లోని కన్హా టైగర్ రిజర్వ్ దేశంలోని తొలిసారిగా అధికారిక మస్కట్ను విడుదల చేసింది. దీని పేరు
భోర్ సింగ్ ద సింగా బారాసింగా భోర్ సింగ్ ద బారాసింగా జింక మధ్యప్రదేశ్ రాష్ట్ర జంతువు. 23వ ఆసియన్ అథ్లెటిక్స్ను నిర్వహించనున్న నగరం. 23వ ఆసియన్ అథ్లెటిక్స్ను నిర్వహించనున్న నగరం. ఆప్షన్స్ ఆర్ భువనేశ్వర్, రాంచీ, సేలం, కాన్పూర్. ఆన్సర్ ఈస్ ఫస్ట్ భువనేశ్వర్. 22వ ఆసియన్ అథ్లెటిక్స్ను నిర్వహించనున్న నగరం భువనేశ్వర్. 22వ ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు జూలైలో భువనేశ్వర్లో జరగనున్నాయి. వాస్తవానికి ఈ క్రీడలను నిర్వహించాల్సిన రాంచీ ఆర్థిక పరిస్థితుల వల్ల నిర్వహణ నుంచి తప్పుకోవడంతో వేదికను భువనేశ్వర్కు మార్చారు. రాష్ట్రీయ వయోశ్రీ యోజనను ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్స్ ఆర్ రాంచీ, పూణే, బళ్ళారి, నెల్లూరు. యువర్ ఆన్సర్ ఈస్ ఆన్సర్ ఈస్ 4 నెల్లూరు. రాష్ట్రీయ కేంద్ర సాంఘిక న్యాయ మరియు సాధికారత మంత్రి దవార్ చంద్ గెహ్లోట్ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని రాష్ట్రీయ వయోశ్రీ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దారిద్ర్యకు దిగువ ఉన్న వయోవృద్ధులకు సహాయక పరికరాలను అందిస్తారు. దక్షిణాసియా సబ్ రీజనల్ ఎకనామిక్స్ కోఆపరేషన్ SEC పథకంలో ఇటీవల చేరిన కొత్త దేశం. ఆప్షన్స్ ఆర్ భారత్, మయన్మార్, శ్రీలంక, వియత్నాం. ఆన్సర్ ఈస్ 2 మయన్మార్. దక్షిణాసియా సబ్ రీజనల్ ఎకనామిక్స్ కోఆపరేషన్ SEC పథకంలో ఇటీవల కొత్తగా చేరిన దేశం మయన్మార్. 2001లో SASEC పథకాన్ని ఏర్పాటు చేసింది. భారత్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ దేశాల కోరిక మేరకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ 2001లో SASEC పథకాన్ని ఏర్పాటు చేసింది. 2014లో శ్రీలంక, మాల్దీవులు ఇందులో చేరగా మయన్మార్ 7వ సభ్య దేశంగా ఇటీవల చేరింది. RBI ఆవిర్భావ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్స్ ఆర్ April 1st, April 3rd, April 5th, April 7th. ఆన్సర్ ఈజ్ 1. RBI ఆవిర్భావ దినోత్సవాన్ని ఏప్రిల్ 1న నిర్వహిస్తారు. 1935 ఏప్రిల్ 1న కోలకత్తా కేంద్రంగా RBI ఏర్పాటైంది. 1937లో దీని కేంద్ర కార్యాలయం ముంబైకి మారింది. ఇటీవల US ఇండియా బిజినెస్ కౌన్సిల్ పురస్కారానికి ఎంపికైన వ్యక్తి ఎవరు? ఆప్షన్స్ ఆర్ డాక్టర్ K. చంద్రశేఖరరావు, దేవేంద్ర ఫడ్నవీస్, N. చంద్రబాబు నాయుడు, D. నవీన్ పట్నాయక్. యువర్ ఆప్షన్. కాలిఫోర్నియాలో జరిగిన 2వ వార్షికోత్సవ వెస్ట్ కోస్ట్ సమ్మిట్లో US ఇండియన్ బిజినెస్ కౌన్సిల్ నుంచి ట్రాన్స్ఫర్మేటివ్ చీఫ్ మినిస్టర్ అవార్డును నారా చంద్రబాబు నాయుడు అందుకున్నారు. పవర్ టెక్స్ ఇండియా పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్స్ ఆర్ మంగళంపల్లి, భీవాండి, సులూర్పేట, తడ. మహారాష్ట్రలోని థానే జిల్లా భీవాండిలో కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ పవర్ టెక్స్ ఇండియా పథకాన్ని ప్రారంభించారు. దేశంలో పవర్ లూమ్స్ అభివృద్ధి కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. దేశంలో తొలి అంతర్జాతీయ సెంటర్ ఫర్ ఫుడ్ అండ్ మౌత్ డిసీజ్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్స్ ఆర్ భీవాండి, అకోలా, సిల్గురి, ఆర్గుల్. ఆన్సర్ ఈజ్
సో ఆన్సర్ ఈజ్ 4 అర్గుల్. భారతదేశంలో తొలి అంతర్జాతీయ సెంటర్ ఫర్ ఫుడ్ అండ్ మౌత్ డిసీజెస్ను ఎక్కడ ఏర్పాటు చేశారంటే అర్గుల్. జంతువులను ఫుడ్ అండ్ మౌత్ డిసీజ్ నుంచి కాపాడేందుకు ఒడిశాలోని భువనేశ్వర్ వద్ద గల అర్గుల్ ప్రాంతంలో దేశంలో తొలి అంతర్జాతీయ ఫుడ్ అండ్ మౌత్ డిసీజ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఎస్బీఐలో అనుబంధ శాఖల విలీనం ఎప్పుడు జరిగింది? ఆప్షన్స్ ఆర్ April 7, April 5th, April 3rd and April 1. Your answer will be 4. 4 means April 1st. ఎస్బీఐలో అనుబంధ శాఖల విలీనం ఎప్పుడు జరిగిందంటే April 1st. జెనీవాలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయానికి భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? జెనీవాలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయానికి భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్ ఆర్ రాజీవ్ కుమార్ చందర్, మిశ్రాజీ వర్మ, భగత్ సింగ్ రాణా, సుస్మితా కుమారి వర్మ. ఆన్సర్ ఈజ్ 1 రాజీవ్ కుమార్ చందర్. హేగ్ మహిళల హాఫ్ మారథాన్లో 3 ప్రపంచ రికార్డు నెలకొల్పింది ఎవరు? హేగ్ మహిళల హాఫ్ మారథాన్ 3 ప్రపంచ రికార్డులు నెలకొల్పినది ఎవరు? ఆప్షన్స్ ఆర్ వయోలో జప్చంబా, ఫ్యాన్సీ కిమాటా, జోయిచిలిన్ చెక్కోస్టే, రుమాని టిమైటా. ఆన్సర్ ఈస్ 3rd జోయిచిలిన్ చెక్కోస్టే. ప్రేగ్ మహిళల హాఫ్ మారథాన్లో 3 ప్రపంచ రికార్డులు నెలకొల్పింది ఎవరంటే జోయిచిలిన్ చెక్కోస్టే. చెక్ రిపబ్లిక్లో జరిగిన ప్రేగ్ హాఫ్ మారథాన్లో జోయిచిలిన్ చెక్కోస్టే 10 కిలోమీటర్లను చెక్ రిపబ్లిక్లో జరిగిన ప్రేగ్ హాఫ్ మారథాన్లో జోయిచిలిన్ చెక్కోస్టే 10 కిలోమీటర్లను 30 నిమిషాల 5 సెకండ్లలో, 15 కిలోమీటర్లను 45 నిమిషాల 37 సెకండ్లలో మరియు పూర్తి పరుగును 1 hour 4 minutes 52 seconds 1 hour 4 minutes 52 secondsలో పూర్తి చేసి 3 ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు? ఆప్షన్స్ ఆర్ April 1st, April 2nd, April 3rd and April 4th. Answer is 2. ఆన్సర్ ఈజ్ 2. 2007లో ఐరాస తీర్మానం ద్వారా ఏప్రిల్ 2ను ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. 2017 థీమ్ స్వయం ప్రతిపత్తి మరియు స్వీయ నిర్ణయం వైపు. 2017 థీమ్ ఏంటంటే స్వయం ప్రతిపత్తి మరియు స్వీయ నిర్ణయం వైపు. 31 జాతీయ సముద్ర దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్స్ ఆర్ April 8, April 5, April 3rd and April 1st. ఆన్సర్ ఈజ్ April 2nd. ఆన్సర్ మీన్స్ April 5th. 1919 April 5న సిండియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ లిమిటెడ్కు చెందిన సిండియా స్టీమ్ నావిగేషన్ లిమిటెడ్ కంపెనీకి చెందిన మొదటి పడవ SS లాయల్టీ భారత్ నుంచి యూకేకు బయలుదేరింది. దీని గుర్తుగా ఏటా April 5న సముద్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జాతీయ సముద్ర దినోత్సవం. అభివృద్ధి మరియు శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తారు. ఆప్షన్స్ ఆర్ April 6, April 5, April 4 and April 3rd. ఆన్సర్ ఈజ్ 1, April 6. ఆధునిక క్రీడా ఒలింపిక్స్ 1896 ఏప్రిల్ 6న మొదలయ్యాయి. దీనికి గుర్తుగా 2013 నుంచి ఐక్యరాజ్య సమితి April 6ను
అభివృద్ధి మరియు శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని ప్రకటించింది. ప్రపంచంలో ఆరోగ్య దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారు? ఆప్షన్స్ ఆర్ April 2, April 3, April 5 and April 7. Answer is April 4. Sorry, answer is 4 means April 7. 1950 నుంచి ఏటా ఏప్రిల్ 7న 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దేశంలో తొలి బయోగ్యాస్ బస్సును ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్స్ ఆర్ హైదరాబాద్, కోల్కతా, బెంగళూరు, ఢిల్లీ. ఆన్సర్ ఈస్ ఫోనిక్స్ ఇండియా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గ్రూప్. ఆప్షన్ ఈజ్ హియర్ సెకండ్, కోల్కతాలో. దేశంలో తొలి బయోగ్యాస్ బస్సును కోల్కతాలో ప్రారంభించారు. ఫోనిక్స్ ఇండియా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గ్రూప్, అశోక్ లేలాండ్ సంయుక్తంగా తొలి బయోగ్యాస్ను కోల్కతాలో తయారు చేశారు. పశువుల పేడతో తయారు చేసిన బయోగ్యాస్ను ఇందులో అదనంగా ఉపయోగిస్తారు. 19వ కామన్వెల్త్ అడవుల కాన్ఫరెన్స్ను ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఆప్షన్స్ ఆర్ ఊటీ, డెహ్రాడూన్, నాథులా, పూణే. ఆప్షన్స్ అండ్ ఆన్సర్ ఈస్ టూ, డెహ్రాడూన్. 19వ కామన్వెల్త్ అడవుల కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహిస్తున్నారంటే డెహ్రాడూన్లోని అటవీ పరిశోధనా కేంద్రంలో ఏప్రిల్ 3న 19వ కామన్వెల్త్ క్రీడల కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఈ సమావేశానికి 49 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. వాతావరణంలోని మార్పులు మరియు పచ్చదనం అనే అంశంపై ఈ సమావేశం జరిగింది. ప్రపంచ పార్లమెంటేరియన్ మెగా కాన్ఫరెన్స్ నిర్వహించిన దేశం ఏది? ఆప్షన్స్ ఆర్ భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, వియత్నాం. ఆన్సర్ ఈస్ 3, బంగ్లాదేశ్. ప్రపంచ పార్లమెంటేరియన్ మెగా కాన్ఫరెన్స్ నిర్వహించిన దేశం బంగ్లాదేశ్. ప్రపంచ పార్లమెంటేరియన్ మెగా కాన్ఫరెన్స్ను బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో నిర్వహించారు. రాజకీయ మరియు ఆర్థిక అసమానతల తొలగింపు, ప్రజాస్వామిక మరియు మానవ హక్కుల రక్షణపై ఈ సమావేశంలో చర్చించారు. నెక్స్ట్ వన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్వర్క్లో ఉత్తమ విద్యాభ్యాసంగా ఎంపికైన విశ్వవిద్యాలయం ఏది? ఆప్షన్స్ ఆర్ ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి మద్రాస్, ఐఎంఎం అహ్మదాబాద్, న్యూఢిల్లీ. ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్, ఐఐఎస్ బెంగళూరు. గులెర్మో కానో. గులెర్మో కానో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ పురస్కారం 2017కు ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్స్ ఆర్ డిబాంగ్, డేవిడ్ క్రిగో, దావిద్ ఇసాక్, హెలెనీ కూపర్. ఆన్సర్ ఈస్ ఆన్సర్ 3, దావిద్ ఇసాక్. పత్రికా స్వేచ్ఛ కోసం కృషి చేసినందుకు గాను ఎరిత్రియన్ స్వీడన్ పాత్రికేయుడు దావిద్ ఇసాక్ యునెస్కో గులెర్మో కానో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇసాక్ను దేశద్రోహం కేసు కింద ఎరిత్రియన్ ప్రభుత్వం 2001లో అరెస్ట్ చేసి జైల్లో ఉంచింది. మియామి ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ 2017 విజేత. ఆప్షన్స్ ఆర్ జోకోవిచ్, బి అండీ ముర్రే, సి రఫెల్ నడాల్, డి రోజర్ ఫెడరర్. యువర్ ఆన్సర్ ఇస్ 4, మియామి ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత రోజర్ ఫెడరర్.
మియామి ఓపెన్ ఫైనల్లో రఫెల్ నాదల్ను ఓడించి రూదర్ ఫెదరర్ టైటిల్ గెలుచుకున్నాడు. మహిళల టైటిల్ను జోహన్నా క్వాంటాక్ గెలుచుకుంది. ఇటీవల జరిగిన ఇండియన్ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత సానియా మీర్జా, పివి సింధు, సైనా నెహ్వాల్, కరోలినా మారిన్. ఆన్సర్ 2 పివి సింధు. ఇటీవల జరిగిన ఇండియన్ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత పివి సింధు. ఇండియన్ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఒలింపిక్స్ బంగారు పతక విజేత కరోలినా మారిన్ను ఓడించి పివి సింధు టైటిల్ కైవసం చేసుకుంది. పురుషుల సింగిల్స్ టైటిల్ను విక్టర్ అక్సెల్సెన్ గెలుచుకున్నాడు. దక్షిణాసియా సబ్ రీజియన్ ఎకనామిక్ కోఆపరేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రుల సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్స్ ఆర్ న్యూఢిల్లీ, ఢాకా, రంగూన్, కొలంబో. ఆన్సర్ 1 న్యూఢిల్లీ. దక్షిణాసియా సబ్ రీజనల్ ఎకనామికల్ కోఆపరేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రుల సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారంటే న్యూఢిల్లీ. ఇటీవల భారత్ను సందర్శించిన మలేషియా ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్స్ ఆర్ అబ్దుల్ రెహమాన్, హాన్స్నీ బోన్, మహతీర్ మహమ్మద్, నజీబ్ రజాక్. ఆన్సర్ ఇస్ 4 నజీబ్ రజాక్. మలేషియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ భారత్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య 7 అంశాల్లో ఒప్పందాలు కుదిరాయి. మలేషియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ బెర్నంపూర్ ఠాకూరాని ఉత్సవాలు రాష్ట్రంలో నిర్వహిస్తారు. బెర్నంపూర్ ఠాకూరాని ఉత్సవాలు ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? ఆప్షన్స్ ఆర్ ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, కేరళ, గోవా. ఆన్సర్ ఇస్ 2 ఒడిస్సా. బెర్నంపూర్ ఠాకూరాని ఉత్సవాలు ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారంటే ఒడిస్సా. బెర్నంపూర్ ఠాకూరాని లేదా బుద్ధి ఠాకూరాని దేవత ఉత్సవాలను ఒడిశాలో నిర్వహిస్తారు. ఆ రాష్ట్రంలో నేత పనివారు దేవాంగ్రీస్ నెల రోజుల పాటు ఈ ఉత్సవాలను జరుపుతారు. ప్రపంచంలో యాంటీ డోపింగ్ ఏజెన్సీ విడుదల చేసిన నిషేధిత క్రీడాకారుల జాబితాలో 2015లో భారత స్థానం. ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ విడుదల చేసిన నిషేధిత క్రీడాకారుల జాబితా 2015లో భారత స్థానం. ఆప్షన్స్ ఆర్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అండ్ ఫోర్త్ ప్లేస్. ఆప్షన్స్ ఆర్ 3. ఆన్సర్ ఈస్ 3. ఆన్సర్ ఈస్ 3, దట్ మీన్స్ థర్డ్ ప్లేస్. ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నివేదిక ప్రకారం ఈ జాబితాలో రష్యా 176 మంది అథ్లెట్లు తొలి స్థానంలో ఉంది. ఇటలీ 129 మంది అథ్లెట్లు రెండో స్థానంలో ఉండగా భారత్ 117 మంది అథ్లెట్లతో మూడో స్థానంలో ఉంది. నేపాల్ ఆర్మీ గౌరవ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్స్ ఆర్ జనరల్ బిపిన్ రావత్, జనరల్ వికే సింగ్, ఎయిర్ మార్షల్ మాన్కేసా, ఫీల్డ్ మార్షల్ రాజేందర్ సింగ్. ఆన్సర్ ఇస్ 1. నేపాల్ ఆర్మీ గౌరవ పురస్కారానికి ఎవరికి ఎంపికయ్యారంటే జనరల్ బిపిన్ రావత్. ఆప్కి బేటీ హమారీ బేటీ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్ ఆర్ పంజాబ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా. సో ఆన్సర్ ఈస్ 4 మీన్స్ హర్యానా. ఆప్కి బేటీ హమారీ బేటీ పథకాన్ని హర్యానా ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రంలో లింగ నిష్పత్తి మధ్య అంతరం పెరుగుతున్నందున ఆడపిల్లల సంరక్షణ కోసం హర్యానా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద 2015 ఆగస్టు 24 తర్వాత
మూడో బాలికకు జన్మనిచ్చిన దంపతులకు 21,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ఎస్సీ దంపతులు మొదటి బాలికకు జన్మిస్తే 21,000 ఇస్తారు. పర్యాటకం ద్వారా అతి ఎక్కువ ఆదాయం పొందుతున్న దేశాల్లో భారత్ స్థానం. ఆప్షన్స్ ఆర్ 2, 5, 7, 9. ఆన్సర్ ఈస్ 3, 7వ స్థానం. ఆన్సర్ ఈస్ సి, 7వ స్థానం. వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ ప్రకారం భారత్ 2016లో పర్యాటకం ద్వారా $14.1 ట్రిలియన్ ఆదాయం పొందింది. ఇది భారత్ జీడిపిలో 6%. దిస్ ఈస్ 7th ప్లేస్. పర్యాటకం ద్వారా అతి ఎక్కువ ఆదాయం పొందుతున్న దేశాల్లో భారత్ స్థానం 7th ప్లేస్. స్త్రీ పురుషులకు సమాన వేతనం ఇవ్వడం కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిన దేశం ఆప్షన్స్ ఆర్ ఐస్లాండ్, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్. Your answer is first. Answer is first, ఐస్లాండ్. స్త్రీ పురుషుల సమాన వేతనం ఇవ్వడం కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిన దేశం ఐస్లాండ్. ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ జాతీయ పురస్కారం 2012కి ఎంపికైన ఆప్షన్స్ ఆర్ హేమమాలిని, కోదండరామిరెడ్డి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణిశ్రీ. Your answer is 3, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ జాతీయ పురస్కారం 2012కి ఎంపికైంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. 2012 పురస్కారానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, 13 పురస్కారానికి హేమమాలిని ఎంపికయ్యారు. ఈ పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రదానం చేస్తుంది. దేశంలో పోలీస్ ఆఫీసర్గా ఎంపికైన తొలి ట్రాన్స్జెండర్ ఎవరు? ఆప్షన్స్ ఆర్ ప్రీతికా యాసిని, పుష్ప భువనగిరి, లోపముద్ర యామిని, అతిథి ముఖర్జీ. యువర్ ఆన్సర్ ఈస్ 1, ప్రీతికా యాసిని. తమిళనాడుకు చెందిన ప్రీతికా యాసిని ఆ రాష్ట్ర పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపికైంది.